చచ్చి ఉరుకునేది, జల సమాధి అయ్యేది, నాశనం అయిపోయేది, నశించేది. కానీ అలా లేరు ప్రియులారా ఇక్కడ. అసలు అలా లేరు. అర్థమైందండి? ముగ్గురు ఒకలానే ఉన్నారు, ముగ్గురు అలా చేయలేదు. ముగ్గురు వాడెక్కారా? ముగ్గురు వాడెక్కారు. అంటే వీళ్ళల్లో ఇంకోటి ఏదో కనపడుతుందండి, అదే యూనిటీ. ఏంటది? తెలుగులో చెప్పండి. ఐకమత్యం. ముగ్గురులో ఏముంది? ఐకమత్యం. ఇద్దరు ఉంటేనే ఉండదు ఐకమత్యం. ఆ కోడలు ఈ కోడలతో పలకదు, ఈ కోడలు ఆ కోడలతో పలకదు. అది పెద్దల లోపం కనుక పెద్దల జోలికి పోవట్లేదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయినాక వెళ్తాను పెద్దల జోలికి. పెద్దలకు కూడా ఉంది. వీళ్ళకి 10 పాయింట్లు ఉంటే వాళ్ళకి 20 పాయింట్లు రాస్తా. అల్లుళ్ళకి కోడళ్ళకి 10 పాయింట్లు 12 పాయింట్లు రాశాను. ఈ అత్తమామలకి 10, 12 సరిపో, వాళ్ళకు ఒక 20 కానీ 30 కానీ రాస్తారు. దేవుడు ఇచ్చిన తలంపు ఇచ్చినట్టుగా రాసుకుంటా ఉంటా నేను. అందుకే నా ఆటోలో ఎప్పుడు ఆ పెన్ను నోట్స్ పెట్టుకుంటా. మర్చిపోతానేమోనని ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటా. ఎందుకు? ఆ వచ్చిన తలంపు, దేవుడిచ్చిన తలంపులు మర్చిపోతే, అందుకని వెంటనే ఫోన్లో మాట్లాడేస్తా రికార్డింగ్ ఆన్ చేసి. వీళ్ళు దొరికితే నోట్స్ రాసేసుకుంటా. అదన్నమాట. చూసారా ఐకమత్యం? మరి ఇంత గొప్పల పేర్లు ఎందుకు రాయించలేదండి ప్రభు? ఆయన ఇష్టం. గొప్పోళ్ళు ఎప్పుడు తెరానకే ఉంటారు. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మని ఉంటుంది. ఎదిగే చెట్టు ఒదుగుతుంది ఎప్పుడు. ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంటుంది. అదేందండి? అది నేను శ్రీ చైతన్య స్కూల్ దగ్గరికి వెళ్తాను. కోటేశ్వరుడు అండి, కానీ కాలువలు చేతులు పెట్టి ఆ చెత్త చెదారం అంతా తెస్తుంటాడు. ఒక 1000 రూపాయలు ఎవడు మకానాన్ని కొడితే వాడు శుభ్రం చేస్తాడు. కానీ 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయనకి. ఎప్పుడు కూలోళ్ళు అయినా ఉంటాడు. ఏందండి? అది నేర్చుకోవాలి ప్రియులారా. వాళ్ళ పేర్లు అయితే రాయించలేదు కానీ వాళ్ళ కూర్చున్న ప్రస్తావన చూడండి ఎలా ఉంది. వాళ్ళని కూర్చున్న ప్రస్తావన ఎంత గొప్పగా ఉందండి, ఎంత గొప్పగా రాయించటం మనం చూస్తున్నాం ఇక్కడ. చదువుతారా? 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఏమి తప్పించుకోవటానికి? ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలోనికి ప్రవేశించిరి. ఈ జ్ఞానం ఎవరికి లేకుండా పోయే. అంటే ఈ ప్రవాహ జలములను మనం తప్పించుకొని మన ప్రాణాలను దక్కించుకోవాలి, రక్షించుకోవాలంటే మనం ఎందులోనికి ప్రవేశించాలి? మామగారు కడుతున్నటువంటి ఓడలోనికి ప్రవేశించాలి. నమ్మారా? నమ్మారు. ప్రళయాన్ని నమ్మారు.
మా మామగారు చెప్పినట్లుగా ప్రళయం ఖాయం. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు ఆయనతో, మేము నమ్ముతున్నాం. ప్రళయం నమ్మారు, ప్రమాదాన్ని గుర్తించారు, రాబో ప్రమాదాన్ని గుర్తించారు. గుర్తించి ఏం చేశారు? మా రక్షణకు మేము రక్షణలో ఉండాలంటే మా రక్షణకు ఏకైక మార్గం, ఒకే ఒక మార్గం ఏంటి అంటే మా మామగారు కట్టినటువంటి ఓడ. అందుకే ఓడ కట్టడంలో వాళ్ళ సహకారం చాలా ఉంది, వాళ్ళ కష్టము చాలా ఉంది. అర్థమైందండి? మా కొరకు, మా రక్షణను గురించి మా మామగారు ఓడ కడుతున్నాడు. చూసారండి? కోడళ్ళండి, 3 కోడళ్ళు ప్రవేశించారు, అందులోనికి ప్రవేశించారు. ప్రియులారా, ఇదంతా ఇలా జరగాలంటే ఉండాల్సింది ఏంటో తెలుసండి? వివేకం. వివేకముని ఇంగ్లీష్లో ఏమంటారు? వివేకముని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ బైబిల్ లేదు ఎవరి దగ్గర? తర్వాత చదువుకుంటూ పోయి. ఇదంతా ఇలా జరగాలంటే ఏం కావాలా?